హాయ్ ఎవరీవన్. మరి నేను తెలంగాణ క్యాబినెట్ భేటీలో కొత్త ఉద్యోగాల భర్తీపై చర్చ జరిగిన విషయం, కొత్తగా ఉద్యోగాలకు ఆమోదించిన విషయం తెలిసిందే. మరి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగాలు లేట్ అవుతాయని. మరి జాబ్ క్యాలెండర్ సంబంధం లేకుండానే ఉద్యోగుల విభజన అంటే ఉద్యోగుల క్యాడర్ స్ట్రెంత్ మొత్తం ఓవరాల్‌గా ఉద్యోగుల విభజన అంటే ఉద్యోగాలకు సంబంధించి లెక్కలపై కొత్త కమిటీ ప్రకారం కాకుండా ప్రభుత్వం అనుకుంటే ఖచ్చితంగా ఉద్యోగాల భర్తీ చేపట్టవచ్చని మనం అనుకున్నాం. మరి కొత్తగా ఇచ్చే ఉద్యోగాలు మరి ఏ ఉద్యోగం ఉంటాయి? మరి ముందు డీఎస్సీ ఉంటుందా? తర్వాత ఉంటుందా? మరి ఇతరత్ర అంశాలు ఒకసారి మనం చర్చిస్తే, మరి ఏడన్నర కాలంగా వివిధ శాఖల్లో 60,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. మరో 17,084 ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. ఇవి కాకుండా అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించి మరి పెండింగ్ పోస్ట్ సంబంధించి కూడా ఇందులో ప్రాసెస్‌లో ఉన్నట్టు. అలాగే ఇవి కాకుండా కొత్తగా 22,033 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వడంపై కేబినెట్ భేటీలో చర్చించారు. మరి అలాగే మరి ఇక్కడ కూడా వేసుకోవచ్చు. మరి ఏడన్నర వ్యవధిలో తమ ప్రభుత్వం 60,000 ఉద్యోగాలను భర్తీ చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మరో 17,084 ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉందన్నారు. కొత్తగా 22,033 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. మరి వచ్చే మార్చి లోపు అయితే 1,00,000 ఉద్యోగం భర్తీ చేయాలని తమ లక్ష్యమని చెప్పారు. మరి ఇప్పటికే 60,000 సంబంధించి ఈ లెక్కలు చూస్తే 60,000 ప్లస్ 17 77 ఒక 22 మొత్తంగా 1,00,000 ఉద్యోగాలు చెప్పి ఇవి మరి ఈ లెక్కల ప్రకారం చూపిస్తున్నారు. మనకు ఓవరాల్‌గా అయితే మరి ఇప్పుడొచ్చే 15,000 ఉద్యోగాలనైతే మనకు ముందుగా అంగన్వాడీ పోస్ట్ సంబంధించి కావచ్చు, మరి జీపీఓ సంబంధించి అంగన్వాడీ ఒక 10,000, జీపీఓ 5,000-6,000 కాబట్టి ఈ 17,000 చొప్పున ప్రభుత్వ ప్రారంభం అయితే మొదట ఇవే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మరి త్వరలో రాబోయే 22,000 ఉద్యోగాలైతే మనకు మరి స్థానిక సంస్థలు అయిపోయిన తర్వాత ఇస్తే మాత్రం ఖచ్చితంగా మనకు ఈ జాబ్ కార్డ్‌తో సంబంధం లేకుండా అంటే జాబ్ క్యాలెండర్ సంబంధించి మరి డేట్స్ ఇవ్వకుండా, గ్యాప్ ఇవ్వకుండా మార్చిలోపు పూర్తి చేస్తామంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రాబోయే 22,000 ఉద్యోగాలైనా ఖచ్చితంగా డీఎస్సీ సంబంధించి మరి ఇతరత్ర విద్యుత్, ఆరోగ్యం సంబంధించి ఉండే అంశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇందులో డీఎడ్ చేరిస్తే నిరుద్యోగులకు లాభం జరుగుతుంది. ఖచ్చితంగా డీఎస్సీ మాత్రం టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మరి ప్రభుత్వం అయితే త్వరగా ఇస్తే నిరుద్యోగులకు లాభం జరిగే అవకాశం ఉంటుంది. మనం దీనిపై కూడా ఈరోజు లేదా సోమవారం లోపు అయితే మన విద్యాశాఖ అధికారులను కలిసి మరి ఖచ్చితంగా టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత వెంటనే డీఎస్సీ ఉద్యోగాలకు ఆమోదించాల్సిందిగా, డీఎస్సీ కూడా మరి త్వరగా ఇవ్వాల్సిందిగా మనం కూడా కోవడం జరుగుతుంది. ఇక సర్కారు బడుల్లో 3,68,000 మంది కొత్త అడ్మిషన్లు మరి. జిల్లాల వారీగా అంటే కొత్తగా 3,68,000 అడ్మిషన్లు వచ్చినట్లు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ స్కూళ్లపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, ప్రైవేట్ నుంచి సర్కారు బడులకు 79,000 మంది స్టూడెంట్లు. అత్యధిక జిల్లాల వరకు చూస్తే రంగారెడ్డి జిల్లా 8,000 మంది, సంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, కామారెడ్డి, మెదక్, నల్గొండ, నిజామాబాద్ 5,000, కర్నూలు 5,000 చొప్పున, మేడ్చల్ 5,000 చొప్పున. అంటే ఇక్కడ అడ్మిషన్లు ఎక్కువ ఉన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. రంగారెడ్డి, మరి సంగారెడ్డి, హైదరాబాద్ పెద్ద జిల్లాలకు సంబంధించి కావచ్చు, అన్ని పెద్ద జిల్లాల్లో కూడా మరి ఇక్కడ మనకు అత్యధిక అడ్మిషన్లు ఉండడం జరిగింది. మంచి పరిణామం చెప్పొచ్చు. ఖచ్చితంగా మరి ప్రమోషన్ ప్రక్రియ కావచ్చు, మరి గతంలో రిటైర్మెంట్ అయిన ఖాళీలు మొత్తం క్లియర్‌గా అన్నీ కలిపి దాదాపు మనకు 10,000 పైచిలుకు అంటే తక్షణ ఖాళీలుగా 6,500 ఆల్రెడీ విద్యాశాఖ గారు మళ్ళీ ఇప్పుడు మనకు చెప్పడం జరిగింది. మరి ఎప్పుడు భర్తీ చేసినా ఖచ్చితంగా 10,000 ఖాళీలు ఉంటాయి కాబట్టి మనకు ప్రభుత్వం అయితే 10,000 పోస్టులు డీఎస్సీ, అలాగే గురుకుల పోస్ట్ కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, మరి ఇవన్నీ అయితే భర్తీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మరి ప్రభుత్వం అయితే టెట్ రిజల్ట్ వచ్చిన వెంటనే మరి డీఎస్సీ ప్రాధాన్యత గుర్తించి త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని మరి మనం కూడా ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థాంక్ యూ.